షేక్ సిద్దిక్ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో గ్రూప్ 1కి సంబంధించి 2018, 2022 నోటిఫికేషన్స్లలో పెద్ద ఎత్తున అక్రమాలు చేసి పదవి నుంచి తొలగిపోవడం జరిగింది. దీనికి ఏపీపీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ను ఉంచి పెద్ద ఎత్తున వాళ్ళకు కావలసిన వాళ్లకు గ్రూప్ 1 పోస్టులను పై స్థాయిలో ఉండే డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ లాంటి పోస్టులలో అక్రమాలకు ఆయన పాల్పడ్డాడు. ఈరోజు టీడీపీ ప్రభుత్వం రాగానే 2 సంవత్సరాల పాటు ఏపీపీఎస్సీ చైర్మన్గా పదవి ఉన్నప్పటికీ కూడా గౌతమ్ సవాంగ్ రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఇప్పటికే గౌరవ హైకోర్టులో గ్రూప్ 1కి సంబంధించినటువంటి కేసు ఇప్పటికే విచారణలో ఉంది. అయినా కూడా వాటిని పట్టించుకోకుండా రాజీనామా చేసేసి వెళ్ళిపోయాడు. హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఈ గ్రూప్ 1లో ఉన్నటువంటి పోస్టుల నియామకాలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పేసి చెప్తే ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. గౌరవ సభ్యులందరినీ కూడా ఏపీపీఎస్సీ సభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలను సభ్యులుగా చేర్చి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డాడు. గతంలో ఉదయ్ భాస్కర్ ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే మెయిన్స్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ మార్కులు పారదర్శకంగా ప్రతి ఒక్కటి కూడా వెబ్సైట్లో పెట్టేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఎందుకు గ్రూప్ 1కి సంబంధించినటువంటి మార్కులు కానీ ఇంటర్వ్యూ మార్కులు ఎందుకు వెబ్సైట్లో ప్రతి ఒక్కరికి కనిపించే విధంగా పెట్టట్లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ చైర్మన్ గౌతమ్ సవాంగ్ సభ్యుల మీద సిట్తో, న్యాయమూర్తితో, రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలి. లేకపోతే కేంద్ర స్థాయి దర్యాప్తు సంస్థతో విచారణ జరిపి దీంట్లో జరిగినటువంటి అక్రమాల మీద నిజ నిర్ధారణ చేసిన తర్వాతనే వీళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోవాలే కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అక్రమాలు చేసేసి రాజీనామా చేసేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఎన్నికల ముందు పీపీటీ ప్రజెంటేషన్లో అక్రమాలు జరిగాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. దాన్ని విచారణించి ఈ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సభ్యుల మీద సుమోటోగా కేసు నమోదు చేసి వాళ్ళు విచారించి నిజ నిర్ధారణను బయటకు తీయాలని చెప్పేసి జేఏసీగా నిరుద్యోగుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులతో ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని సభ్యులను అడ్డగించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. గతంలో ఇంటర్వ్యూలు ఉన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పారదర్శకత లేదు, ఇంటర్వ్యూల వల్ల అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి అన్నారు. తర్వాత మళ్ళీ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 6 నెలలకే మళ్ళీ ఇంటర్వ్యూలకు ఒక నోటీసు విడుదల చేసి జీవో ఇచ్చి ఇంటర్వ్యూలు కండక్ట్ చేశారు. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇంటర్వ్యూలు పెట్టుకోవడము, వాళ్ళకి కావలసినటువంటి అనుయాయులకు గ్రూప్ 1 పదవులు అమ్ముకున్నారని చెప్పేసి మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. కోర్టులు కూడా చెప్తున్నాయి. కాబట్టి వాళ్ళ మీద విచారణ జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.